జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. రీసెంట్గా చూసుకున్నట్టయితే అగ్ని ప్రమాదాలు అసలు ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతున్నాయి కూడా అంతుపట్టడం లేదు. నార్మల్గా వెళ్తున్నారు, అగ్ని ప్రమాదాలకి బళ్ళు ఆహుతి అయిపోతున్నాయి. అదేవిధంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. రీసెంట్గా ఏదో ఓ చోట అమ్మో నిన్న అయిందా, అమ్మో మొన్న అయిందా, అమ్మో ఈ రోజు కూడా అయిందా అంటూ కూడా ఎక్కడో దగ్గర అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ రోజు చూసుకున్నట్టయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకి సంబంధించి విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ధర్మపూర్ అనే గ్రామంలో గోమాతను చూసేసరికి ఎవరమైనా సరే ఎంతో పవిత్రంగా భావిస్తాం. ఎందుకంటే గోమాత ఉన్న చోట కోట్లాది దేవతలకు నిలయం అని కూడా మన హిందువులు విశ్వసిస్తుంటుంటాం. అందులో భాగంగానే గోమాతల్ని ఇంట్లో మనుషుల కన్నా ఎక్కువగా కేర్గా చూస్తుంటాం. అలాంటిది గోమాతలు ఇచ్చే పాల వల్ల వచ్చే డబ్బులతో కుటుంబ జీవనాధారం జరుగుతుంది అంటే ఆ కుటుంబానికి ఆ గోమాతలకి ఏదైనా అయితే వారు ఉండగలరా? కానీ కొంతమంది అగంతకులు, కొంతమంది కిరాతకులు చేసిన పనికి గోమాత నిండు శూలాలైనటువంటి గోమాతకి నిప్పు పెట్టి ఆ గోమాత ఉన్న షెడ్ను కూడా కాల్చివేశారు దుండగులు. కుటుంబ సమస్యలు ఏవైనా కావచ్చు, కుటుంబం మీద పగ ఉండొచ్చు, కానీ ఏదైనా ఉంటే కుటుంబ సభ్యులతో తీర్చుకోవాలి. కానీ అన్యం పుణ్యం ఎరగని మోగ జీవాల మీద వారి యొక్క కోపాన్ని ఇలా తీర్చుకోవడం వల్ల వారు సాధించింది ఏంటని కూడా కుటుంబ సభ్యులైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి. నైట్ అంతా బానే ఉంది, ఆవుల్ని పాకలో కట్టేశాం, తీరా తెల్లవారు చూసేసరికి పాకలతో పాటు ఆవులు కూడా తెల్లవారుజామున కాలిపోతున్నాయి, మా చేతుల్లో ఏమీ లేదు, మేమేమీ చేయలేని పరిస్థితి, మా ముందే అంబా అంబా అని అరవడం తప్పితే ఆవుని మేము పట్టుకోలేకపోయాం. అసలు అంటే మా కళ్ళ ముందు మా కుటుంబాన్ని పోషించే ఒక పెద్ద దిక్కు కాలిపోతుంది, మేమేమీ చేయలేని అయోమయ పరిస్థితిలో ఉన్నాం. సో ఇదంతా ఎవరు చేసినా పాపం మాత్రం ఊరికే పోదు. ఎందుకంటే మూగ జీవాలని హింసిస్తే అసలు ఏమొస్తుంది చెప్పండి? వాటికి ఒక అన్యం తెలుసా, లేదంటే ఇంకేమైనా ఒక మోసం తెలుసా, ఒక పాపం తెలుసా? అలాంటిది నిండు శూలాలుగా ఉన్నటువంటి ఆవు మీద కక్ష తీర్చుకోవడానికి, అదేవిధంగా కుటుంబ సభ్యుల మీద ఉన్న కక్ష కావచ్చు, రాత్రికి రాత్రే నిప్పంటించేశారు. సో ఆవు ఇచ్చిన పాలు వల్ల, ఆ ఆవు వాళ్ళ ఇంటికి అడుగు పెట్టిన వేళ విశేషం వల్ల మా కుటుంబం అంతా కూడా బాగుంది, ఆ ఆవు నుండి వచ్చే పాల సంపద నుండి మా కుటుంబ జీవనాధారం కూడా కొనసాగుతుంది, ఎటెళ్ళినా మా మధ్య కలిగి తిరుగుతూ ఒక సొంత మనిషిలా మాలో కలిసిపోయింది ఆవు. అలాంటిది అగ్నికి ఆహుతి అవుతుంటే మా చేతులతో ఏమీ చేయలేని పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి ఎవరికి రాకూడదు అంటూ కూడా కుటుంబ సభ్యులు వెలువెల్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు ఉమ్మడి విజయనగరం జిల్లాకి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఒక అగ్ని ప్రమాదం నుండి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. పొద్దున్న 6 గంటల నుండి దాదాపు 8 గంటల సమయం మధ్యలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ వద్ద ఆగి ఉన్న లారీ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎక్కడి నుండి వచ్చి అసలు ఏం జరుగుతుంది అక్కడంతా కూడా ఒక భయానిక పరిస్థితి. అక్కడున్న కాలనీ వాసులంతా కూడా అసలు ఏంటి పొగ, ఇంత పొద్దున్న అక్కడ ఏం వస్తూ ఉందో, అసలు ఏం జరుగుతుందో, ఏ ఇల్లు కాలిపోయిందో, దేనికి నిప్పు అంటుకుందో, షార్ట్ సర్క్యూట్ అయిందో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏమీ కనబడినంత డార్క్ అట్మాస్ఫియర్ అయితే అక్కడ క్రియేట్ అయిపోయింది. తీరా చూసుకున్నట్టయితే ఆగి ఉన్న లారీ యొక్క టైర్కి అంటే పైన కరెంట్ వైర్లకి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ లారీకి ఉన్న టైర్లు దగ్ధమై కూడా చుట్టూ పొగలు కమ్మేసి అగ్ని ప్రమాదం సంభవించింది. సో వెంటనే అగ్నిమాపక అధికారులు కూడా అప్రమత్తమై మంటల్ని అదుపులోకి తీసుకువచ్చి పెను ప్రమాదం నుండి అక్కడ వాతావరణం అయితే తప్పించినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే మరి కాసేపట్లో స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. ఏదైతే ఆగి ఉన్న లారీ
చక్రాలు ఏవైతే కాలుతున్నాయో టైర్స్ మరి ఇంకాస్త మంటలు ఎక్కువైందంటే ఆ మంటలు ఆహుతి గాని ఎక్కువగా అయ్యిందంటే ఆ డీజిల్ ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉందో బ్యాటరీ ఉందో ఇవన్నీ కూడా బ్లాస్ట్ అయినట్టయితే అటుగా వెళ్లే వారి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుందో. మొన్న కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో బాంబ్ బ్లాస్ట్ దీపావళికి సంబంధించి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇంకా అది కూడా ఇంకా తేరుకోలేదు. అప్పుడే ఇలానా ఇంకా దేవుడి దయ ఉంది కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లా లేదు కాబట్టి ఊపిరి పీల్చుకోగలుగుతున్నామంటూ కూడా అక్కడ కాలనీ వాసులు తెలుపుతున్న పరిస్థితి. అధికారులు కూడా ఎలా అప్రమత్తం చేస్తున్నారంటే బయటికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు వాహనాలను చెక్ చేసుకోండి. ఏదైనా అనుమానం వచ్చినా లేదంటే ఎటువంటి డిఫరెంట్ స్మెల్ గానీ మీకు అనిపించినా వెంటనే వాహనం నుండి దిగి అలర్ట్ గా ఉండండి. ఎప్పటికప్పుడు వాహనాలను కూడా సర్వీసింగ్ చేయించుకొని బయటికి వెళ్ళేటప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అప్పుడు బయటికి వెళ్ళండి. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత ప్రమాదం సంభవించిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే అలర్ట్ అవ్వడం మంచిది. సో ఓవరాల్ గా ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకున్నట్టయితే అగ్ని ప్రమాదాల వల్ల ఒక దగ్గర అయితే పెను అగ్ని ప్రమాదం నుండి తప్పించుకోగలిగితే ఇంకో చోట కాలిపోయిన మూగ జీవాల్ని చూస్తూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుటుంబ సభ్యులను చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం మూగ జీవాల మీద ఎందుకంత కక్ష, ఆ దుండగులకు భగవంతుడు సరైన శిక్ష వేస్తాడు అంటూ కూడా చాలా మంది అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ రోజు అప్డేట్ అయితే. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా విజయనగరం. మేము ఇట్ల మీద బతుకుతామండి. మేము కూలికాలం 4 కాలము 2 పూటలు గడ్డి కోసుకొని ఇట్ల మీద మేము అంతాను వాటి మీద ఉన్నోళ్ళు మేము. మా పేరు రావజు రావణమ్మ అండి. ఆ కాలం పేరు పత్తిరామ అండి. వీటి మీద మేమంతాను ఏ కూలికాలం ఏటాలం వాటి మీద మేము బతుకుతాను. మరి ఎవరు కాల్చారో తెలియదు, ఎవరు ఎగ్గెట్టారో తెలియదు. రాత్రి 10 లోపు అయిపోయింది. 2 ఆవులు చనిపోయాయి, మొత్తం 3 చనిపోయాయండి. 2 ఆవులు కాలిపోయాయండి. పాల వ్యాపారం అండి మాది. మరి ఇంకేటి వెళ్ళమో ఆ పాలు మీద మేము బతుకుతాం. మా వేయట్లేదు, చాలా కాలిపోయింది మాది. ఆవిడ 3 పోనాయి, 2 కాలిపోయి తెలియదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు